ల్యాండ్స్ లోనే ఎందుకు మనం ఫ్లాట్ తీసుకోవాలి అంటే, సో రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 39 years ఆఫ్ లెగసీని క్యారీ చేస్తున్నారు. అండ్ క్వాలిటీ వైజ్ వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇలా బోల్డ్ అని A2A అన్న పేరుతో ఉన్నాయి. దాంతో పాటు సో ఎవరైనా అఫోర్డబుల్ ప్రైస్ చూస్తూ ఉంటే A2A హోమ్ ల్యాండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో లోపలికి వెళ్ళి చూసేద్దామా ఎటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏంటి అని. A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ బాలానగర్ కూకట్పల్లిలో లొకేట్ అయింది. సో ఓవరాల్గా phase 1 అండ్ 12 acres లో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఏంటంటే 7 towers వస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 50% ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది. December 2026కి హ్యాండ్ ఓవర్ చేయాలనుకున్నారు. ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి, అమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు అని. ఓకేనా? సో ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టు ABC IJKL టవర్స్ వస్తున్నాయి కదా. సో L టవర్లో G+17 floors అండ్ అలాగే మిగతా టవర్స్ అన్ని G+16 floors. ప్రతి ఒక్క ఫ్లాట్ 3 BHK ఫ్లాటే. ఇక్కడ 2 BHK 4 BHK అని ఏం డిఫరెన్షియేషన్ లేదు. ఆల్ ఆర్ 3 BHK ఫ్లాట్స్. అండ్ 1700 square feet నుంచి 2260 square feet వరకు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ యొక్క స్పెషల్ అండ్ యూనిక్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడున్న అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీసే. సో యూజువల్గా చాలామంది వెల్నెస్ సెంటర్స్కి, నేచర్ క్యూర్కి వెళ్తూ ఉంటారు కదా. సో నేచర్ని ఎంజాయ్ చేయాలి, స్ట్రెస్ని రిలీవ్ చేయాలని. బట్ ఇక్కడ వీళ్ళు అలాంటిదే ఒక డిజైన్ చేశారు. థీమ్ ఈస్ కాల్డ్ 7 చక్ర థీమ్ అనమాట. సో ఇక్కడ ఏదైతే మనం స్పేస్ చూస్తున్నామో 78% అంటే ఆల్మోస్ట్ 70 to 78% ఓపెన్ స్పేస్ ఇచ్చారు. ఆ 70 to 78% మధ్యలో మనకు 7 చక్రాస్ అనే థీమ్ ఒకటి పార్క్ లాగా రెడీ చేస్తున్నారు. అందులో లోటస్ పాండ్ కావచ్చు, బటర్ఫ్లై గార్డెన్ కావచ్చు, అండ్ బుద్ధ గార్డెన్ కావచ్చు, ఇలా బోల్డ్ అని గార్డెన్స్ అండ్ పాండ్స్ కూడా ఉన్నాయి. సో హ్యాపీగా మనము ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక వేరే వరల్డ్లోకి వెళ్తున్న ఫీల్ అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఓవరాల్గా మొత్తం డెవలప్ అయిన తర్వాత మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలి విత్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ ప్రీమియం అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ అంటే మాత్రం డెఫినెట్లీ A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఫ్లాట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్పెషలీ A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఒకటి కాదండి, 2 క్లబ్ హౌసెస్ వస్తున్నాయి విత్ 93,000 square feet, ఆల్మోస్ట్ 1 lakh చైన్ స్క్వేర్ ఫీట్తో అనమాట. సో ఎస్పెషలీ ఒక్కో క్లబ్ హౌస్లో మనకు గ్రాసరీస్కి సంబంధించిన సూపర్ మార్కెట్ కావచ్చు, సలూన్ కావచ్చు, అండ్ యోగా సెంటర్ కావచ్చు, అండ్ క్లినిక్స్ కూడా ఉంటున్నాయి, అండ్ జిమ్ కూడా ఉంటుంది. దాంతో పాటు స్విమ్మింగ్ పూల్ అవైలబిలిటీ కూడా ఇచ్చారు. అండ్ ఇంకొక క్లబ్ హౌస్లో ఏముంటుందంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇండోర్ గేమ్. సో ప్రతి ఒక్క ఇండోర్ గేమ్ని వాళ్ళు డిజైన్ చేశారు క్లబ్ హౌస్లో. అండ్ ఎస్పెషల్లీ మనం బయటకు వచ్చి చూస్తే వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, జాగింగ్ ట్రాక్స్ కావచ్చు, పెట్ ఏరియా కూడా ఉంది, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్ట్. అబ్బో ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అండ్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ వినడానికి, చూడడానికి ఒక రోజు అంతా సరిపోతుంది. సో ఎస్, ప్రస్తుతం అయితే నేను పార్కింగ్ స్లాట్లోకి వచ్చాను. అండ్ బేస్మెంట్ 1, 2, 3 బేస్మెంట్స్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఉంది. చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్లో కంప్లైంట్స్ ఏంటంటే చాలా ఇరుగ్గా ఉంటుంది పార్కింగ్ ఏరియా అంటారు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 400 to 500 కార్స్ పట్టేంత స్పేషియస్గా ఉందన్నమాట. సో గెస్ట్ పార్కింగ్ కూడా అస్సలు ఎటువంటి డోకా లేదు. ఎస్, ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలి అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ ఒక మంచి కంపెనీ, ట్రస్ట్ వర్తి ఉన్న కంపెనీలో కొనుక్కోవాలి అండ్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉండాలి అంటే మాత్రం A2A హోమ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ 3 BHK ప్రీమియం ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులోనూ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.